బ్రేకింగ్ న్యూస్ పంచాయతీ ఎన్నిక ఓ కుటుంబం మధ్య చిచ్చు రేపింది. మెదక్ జిల్లా శంషారెడ్డిపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. శంషారెడ్డిపల్లి గ్రామం ఎస్టీ రిజర్వ్ కావడంతో తొలుత తండ్రి గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా చివరి క్షణంలో నామినేషన్ వేయడానికి గణేష్ కొడుకు వినోద్ సిద్ధమయ్యాడు. అయితే నామినేషన్ వేయకుండా ఏకగ్రీవం చేసుకుందామని గ్రామస్తులు చెప్పారు. సర్ది చెబుతున్నా వినకుండా ఎంపీటీఓ ఆఫీస్కు చేరుకున్నాడు వినోద్. అక్కడ ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తీవ్ర ఆవేదనతో వినోద్ నామినేషన్ పత్రాలు చింపేసి వెళ్లిపోయాడు. అయితే అక్కడున్న పోలీసులు మాత్రం నామినేషన్ వేయడానికి వచ్చిన వినోద్ను అడ్డుకున్న చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారు. మాట్లాడింది మనం ఒకటి చెప్తాం, ఒకడు కాదు అంటే వాడు మనం మించిపోతే వాడిని చంద్రమని చెప్పినాం. పోతే పోనీ వాడు ముసలాడు చెప్పిండు. ముసలాడు చెప్తే పేపర్ చింపేసి రాడాడు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి మనకి జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, ప్రస్తుతం ఏంటి పరిస్థితి? అక్కడ పంచాయతీ మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు అయితే ఇక్కడ తండ్రి ఎప్పుడైతే నామినేషన్ వేసిన తర్వాత కొడుకు కూడా నామినేషన్ వినోద్ వేయడానికి వస్తే అక్కడ అడ్డుకున్నారని చెప్పి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అక్కడే ఉన్న పోలీసులు మాత్రం వారించలేదు. ఆ తర్వాత కూడా అతను ఘర్షణ జరిగితే కూడా పట్టించుకోలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ రెండు వర్గాలుగా గ్రామస్తులు విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, తర్వాత అక్కడ ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. ఎన్నికల నియమాల వరకు ఎవరైనా నామినేషన్ వేయడానికి అనుమతించాలి. ఒకవేళ అలాంటివి ఎవరైనా అడ్డుకున్నా లేకుంటే బెదిరింపులకు పాల్పడ్డా వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. అక్కడ ఎన్నికల నామినేషన్ చేసిన తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి, ఆ విధంగా నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆయన నామినేషన్ పత్రాలను వినోద్ చించి బయట పారేసి వెళ్లిపోవడం, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని చెప్పి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి వినోద్ అక్కడ స్పష్టం చేసిన విషయాలతో పాటు గ్రామానికి సంబంధించిన తండ్రి కొడుకులు ఏకాభిప్రాయంకు రావాలి. ఒకవేళ నిజంగానే ఒకటే నామినేషన్ వేసిన తర్వాత ఏకాభిప్రాయానికి వస్తే కనుక యునానిమస్ గా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని చెప్పి కొంతమంది, అదేవిధంగా ఆ కొడుకు కూడా వినోద్ కూడా వేయిస్తామని చెప్పి మరొక వర్గం వాళ్ళు అక్కడికి వచ్చి ఇరువురు మధ్యలో సమయం దాడిపోయేంత వరకు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళనీయలేదని చెప్పి అసంతృప్తితోటి ఆ వినోద్ ఎవరైతే ఉన్నారో మన భారత్ గణేష్ తండ్రి కొడుకు మధ్య కొంత వాళ్ళకు ఆగ్రహం, ఘర్షణ చెలరేగింది. దాంతో కూడా అక్కడ తోపులాడ కూడా పరిస్థితి దారితీసే అవకాశాలు ఉన్నాయని చెప్పి రెండు వర్గాలను వాళ్ళు శాంతించాల్సిన పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర పోషించారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసిన వినోద్ నామినేషన్ పత్రాలు చించి బయటకు వెళ్ళడం జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తాను. మరి ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో కొంత సమయం పట్టే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. సౌమ్య, జరుగుతున్న గొడవలు ఉన్నతాధికారులకు చేరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా దుర్గారెడ్డి? వరకు అయితే అక్కడ ఉన్న ఎవరైతే లోకల్ గా ఉన్నారో, తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి ఎక్కడైతే క్లస్టర్ గా నామినేషన్ వేసే సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు. నిజంగా లోకల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత సీసీ కెమెరాలు ఉన్నాయా లేకుంటే బయట స్థానికులు తీసుకున్న వాటిపై లేకుంటే ఫిర్యాదు చేసిన ఎవరెవరైతే ఫిర్యాదు చేసినా వాళ్ళందరూ పిలిపించి విచారించిన తర్వాత ఎవరి మీద కేసు నమోదు చేస్తారని చెప్పి కొంత సమయం పట్టే అవకాశం అయితే తెలుస్తుంది. ఇరు వర్గాలను మాత్రం అక్కడ ఘర్షణ జరగకుండా పోలీసు బందోబస్తును మాత్రం పెంచి అక్కడ నుంచి పంపించిన విషయం అయితే మనకు సమాచారం అందుతుంది. ఇంకా నిజంగానే చూస్తే జిల్లాకు సంబంధించిన ఏఎస్పీ కావచ్చు లేకుంటే ఏసీపీ గానీ అక్కడికి వెళ్ళి విచారణ చేసిన తర్వాత ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కావచ్చు, మరి మిగతా చోట్ల నామినేషన్ చోట్ల చాలా చోట్ల కూడా ఇలాంటి చిన్న చిన్న ఘర్షణ జరుగుతున్నాయి కనుక భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందుకెళ్తారని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వాడు మనం మించిపోతే వాడిని చంద్రమని చెప్పినాం. పోతే పోనీ వాడు ముసలాడు చెప్పిండు. ముసలాడు చెప్తే పేపర్ చింపేసి రాడాడు.